హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఓ స్వామీజీ భక్తులకి తత్వాలు పాడి వినిపిస్తున్నారు. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, ఇందులో జంతుకుల మింతానొకటే. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. భక్తులారా, ఎప్పుడో 600 సంవత్సరాల క్రితం డిఎన్ఏ టెస్టులు అవి లేని టైంలో అన్ని జీవరాశుల్లో ఉండే బ్రహ్మ పదార్థం ఒకటే అని అన్నమాచార్యులు వారు చెప్తున్నారు. అన్ని జీవరాశుల్లో డిఎన్ఏ ఉన్నట్టే అన్ని జీవరాశుల్లోనూ దేవుడు ఉన్నాడు. అయితే ఈ స్వామీజీకి ఒక అలవాటు ఉంది. ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళ దగ్గర నుండి చిన్న చిన్న వస్తువులు, పెన్ను, టోపీ, వక్కపొడి లాంటివి వాళ్ళకి తెలియకుండా తీసుకుని మళ్ళీ తిరిగిచ్చేస్తూ ఉండేవారు. అయితే ఒక భక్తుడికి ఓ రోజు కొంచెం కోపం వచ్చింది. స్వామి ఓవైపు మంచి మంచి తత్వాలు బోధిస్తున్నారు, ఇంకోవైపు చిలిపి దొంగతనాలు చేస్తున్నారు, వీటిలో ఏమిటి నిజం? నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. స్వామి ఏది నిజం అని అడిగితే మళ్ళీ తత్వాలు పాడతారేంటి? అదే చెప్తున్నాను నాయన, నా నాటి బతుకు నాటకము, బోధించిన తత్వాలు నిజము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.